ఇక ఒక్క కామారెడ్డి మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ హరిప్రసాద్ రెడ్డి, కృష్ణ కిషోర్లపైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ కైలాష్, ఆదిలాబాద్లో మంత్రి వివేక్ వర్సెస్ ప్రేమ్ సాగర్ అన్నట్లుగా పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం. ఇక తెలంగాణ కాంగ్రెస్లో కుమ్ములాటలు, గాంధీభవన్లో బగ్గుమన్న విభేదాలు, మొత్తం హస్తవ్యస్తం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు, మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ జయరాం గారు, విశ్లేషకులు, అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే శివకుమార్ గారు, మీరు చెప్పండి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో ఏఐసిసి విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడి వరకు ఎందుకు తెచ్చుకున్నారు? గాంధీభవన్ నుంచే సమాచారం లీక్ అయిందనే ఆరోపణలపైన మీ పార్టీ అధికార వైఖరి ఏమిటి, మీరేం చెప్తారు? శివకుమార్ గారు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరియు మీకు, తాటికాల జయరాం గారికి, వెంకటరెడ్డి గారికి మరియు మల్లెపాక యాదగిరి గారికి నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. అయితే చక్రధర్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 2.5 years అయింది. సో కాంగ్రెస్ పార్టీలో కొన్ని విషయాల మటుకు ఓపెన్ గా, అదే పార్టీ స్పోక్స్ పర్సన్ గా అనుకోండి, లేకపోతే సీనియర్ లీడర్ అనుకోండి, నేను ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడతా కాబట్టి ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలలో పక్క పార్టీలో కొన్ని సేమ్ కాన్స్టిట్యున్సీలా ఇంకొక ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్న దగ్గర, పక్క పార్టీలకి తీసుకున్న దగ్గర అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం. కాకపోతే ఇన్ని రోజులు ఏదైతే ఒరిజినల్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళది జనరల్ గా పై చేయి ఉంటుంది అనుకుని వాళ్ళు ఆలోచించడం జరిగింది. కానీ పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళది దినదినం వాళ్ళ ఆగడాలు కానీ, లేకపోతే వాళ్ళ జోరు హుషారు ఎక్కువ అయిపోయింది అనే రకంగానే మనం గతంలో కూడా మొత్తానికి మన జీవన్ రెడ్డి గారి విషయం కూడా మనం చూడడం జరిగింది. జీవన్ రెడ్డి గారు కూడా హైకమాండ్ కు రాసినారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కొంచెం కంట్రోల్ చేయని చెప్పి చెప్పడము, దాని తర్వాత ఆయన పార్టీలకి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడము, ఆయనకి మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఆయన బుజ్జగించిన ఆయన మళ్ళీ ఆయన బీఆర్ఎస్ లో పోవడం జరిగింది. కానీ ఆయన పోకముందు నేను కూడా, జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, సరే పార్టీ ఒక రకంగా ఒక ఎమ్మెల్సీ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది. అది ఆషామాషి విషయం కాదనే రకంగా కూడా ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. కానీ ఆయన నాకు పార్టీ కంటే కూడా నాకు కొంచెం అభిమానం ఎక్కువ అనే రకంగా ఆయన పక్కన పార్టీలో వెళ్ళిపోయిండు. కానీ పక్క పార్టీలో పోయినంత మటుకే మర్యాద ఇస్తారు, ఆ తర్వాత పక్కన పెడతారని చెప్పి కూడా ఆయన వయసులా జస్ట్ కొంచెమే తేడా మా మధ్యన. ఆ పార్టీలో ఆయన కూడా ఎప్పుడు జాయిన్ అయ్యాడో నేను కూడా అప్పుడే జాయిన్ అయినా. ఆల్మోస్ట్ ఆల్ 83 ఆయన ఫస్ట్ టైం, నేను 83లో యూత్ కాంగ్రెస్ లో జాయిన్ కావడం జరిగింది. సో ఆ విధంగా ఆయనకు చెప్పడం జరిగింది, కానీ ఆయన కుదరలేదు. దాని తర్వాత పక్కన పార్టీలో వెళ్ళిపోయిండు. ఈరోజు బీఆర్ఎస్ లో ఆయన పరిస్థితి ఏందనేది ఆయననే కక్కలేక మింగలేక అనే రకంగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళు మటుకు హుషారుగా ఉన్నారు, ఒక రుబాబుగా చేస్తున్నారు అనే రకంగానే ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది ఉంది. ఇప్పటికే హైకమాండ్ కి అన్ని నియోజకవర్గాలకి హైకమాండ్ కి మటుకు రిపోర్ట్ పోయింది. హైకమాండ్ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. దీని మీద అందరినీ కూడా ఒక రకంగా హైకమాండ్ సీరియసే ఉంది. సో ఇవన్నీ కూడా విత్ ఇన్ నో టైంలోనే సద్దుమణుగుతాయి. ఇవన్నిటినీ కూడా పరిష్కారం జరుగుతుంది అనేది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే స్వయాన నేను కూడా హైకమాండ్ కి గతంలో కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాసేవాడిని. నాకు అప్రిషియేషన్ చేస్తూ నాకు హైకమాండ్ నుంచి కానీ అప్పట్లో ఉన్న ఇన్ఛార్జీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా అప్రిసియేషన్ లెటర్స్ నాకు వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ నేను అదే పద్ధతిగా మళ్ళీ మొదలు పెట్టినా. ఎందుకంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగాల, మనం ఇచ్చిన హామీలేంది, ఇక్కడ జరుగుతున్న విధానాలు ఏంటి అనేది ఒక డీప్ డిస్క్రిప్షన్ ఇచ్చి హైకమాండ్ కు పంపించడం జరిగింది. దాని సమాచారం ఈ మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కొంచెం బిజీ ఉండే, దానికి ఏం రిప్లై రాలేదు. బహుశా ఆ రిప్లై కూడా నాకు వస్తుంది. హైకమాండ్ మటుకు ఖచ్చితంగా సీరియస్గా ఉంది. ఇవన్నిటి మీద ఖచ్చితంగా చొరవ చూపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా చక్రి.